ఎకాన్ ఈజీ తెలుగు ఫ్యామిలీకి వెల్కమ్. ఎకనామిక్స్ని సింపుల్గా నేర్చుకుందాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కన్జ్యూమర్ బిహేవియర్లో డిమాండ్ కాన్సెప్ట్. ప్రైస్ పెరిగితే డిమాండ్ ఎందుకు తగ్గుతుంది? ఇది సింపుల్, కానీ దాని వెనుక స్ట్రాంగ్ థియరీ ఉంది. లెట్స్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఫస్ట్లీ మనం మీనింగ్ ఆఫ్ డిమాండ్ నేర్చుకోవాలి. ఫస్ట్ డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ డెఫినేషన్ చూద్దామండి. Demand refers to the quantity of a commodity that a consumer is willing and able to purchase at various prices during a given period. అంటే డిమాండ్ అనేది ఏం చేస్తుందండి? క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళు విల్లింగ్గా ఏబుల్గా ఉన్నారు దేనికి? పర్చేస్ చేయడానికి. ఎలా? వేరియస్ మీన్స్ డిఫరెంట్ ప్రైజెస్లో ఎవరైతే కన్జ్యూమర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు పర్చేస్ దట్ కమోడిటీ ఈజ్ ఇన్ గివెన్ పీరియడ్ ఈజ్ కాల్డ్ డిమాండ్. గివెన్ పీరియడ్లో కన్జ్యూమర్ విల్లింగ్గా అండ్ కొనగలిగే శక్తితో ఉన్నప్పుడు దాన్నే మనం ఏమంటున్నాం? డిమాండ్ అంటున్నాం. ఇప్పుడు డిమాండ్ వర్సెస్ డిజైర్ చూద్దాం. డిజైర్ మీన్స్ వాంట్ ఓన్లీ. మనం ఏం చెప్తాం? డిజైర్ అంటే వాంట్ అని మాత్రమే చెప్తాం. అందరూ ఏం చెప్తారు? డిమాండ్ ఈక్వల్ టు డిజైర్ అంటారు. కాదండి, డిమాండ్ అంటే వాంట్. డిమాండ్ అంటే డిజైర్ ప్లస్ ఎబిలిటీ టు పే ప్లస్ విల్లింగ్నెస్ టు పే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫోన్ కావాలి అనేది డిజైర్ అండి. కానీ ఫోన్ కొనడానికి మనీ కూడా ఉంది, కొనడానికి రెడీగా ఉంటే దాన్ని డిమాండ్ అంటాం. అంటే డిమాండ్ ఈక్వల్ టు డిజైర్ ప్లస్ ఎబిలిటీ టు పే ప్లస్ విల్లింగ్నెస్ టు పే. దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ అండి. డిమాండ్ ఫంక్షన్ అండి. డిమాండ్ ఓన్లీ ప్రైస్ మీద డిపెండ్ అవ్వదు. డిమాండ్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. క్యూడీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి వై పిఆర్ టీ. పి స్టాండ్స్ ఫర్ ప్రైస్, వై ఈక్వల్ టు ఇన్కమ్, పిఆర్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, టీ ఈక్వల్ టు టేస్టెస్. ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది, ఇన్కమ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇన్కమ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుందండి? నార్మల్ గూడ్స్ టైంలో పాజిటివ్గా ఉంటుంది. అండ్ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ప్రైస్ ఉందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ టైంలో ఉంటుంది. దీన్ని మనం డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. నెక్స్ట్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ ప్రకారం అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ అండి. దీన్నే మనం సెటరస్ పారబస్ అంటాం. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇవి రెండు రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది. మీకు తెలుస్తుందిగా, వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్, ప్రైస్ డిక్రీజెస్ డిమాండ్ ఇంక్రీజెస్. వెన్ దే ఆర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజెస్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్స్ నథింగ్ బట్ సెటరస్ పారబస్ అండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాము కదండి, ఇందులో కీ ఫీచర్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్షిప్. When price increases, demand decreases. When price decreases, demand increases. This is the key feature in law of demand. ఇప్పుడు డిమాండ్ షెడ్యూల్ అండి. మీరు చూస్తే ప్రైస్ అండ్ క్వాంటిటీ రెండిటి గురించి చూస్తున్నాం. ఇక్కడ ప్రైస్ 10 ఉన్నప్పుడు క్వాంటిటీ ఎంత ఉంది? 100 ఉంది. 20 ఉన్నప్పుడు 80 ఉంది. 30 ఉన్నప్పుడు 60 ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. అంటే చూడండి, ప్రైస్ 10 నుంచి 20కి ఇంక్రీజ్ అయినప్పుడు క్వాంటిటీ 100 నుంచి 80కి డిక్రీజ్ అయింది. ప్రైస్ 20 నుంచి 30కి ఇంక్రీజ్ అయినప్పుడు క్వాంటిటీ అనేది 80 నుంచి 60కి పడిపోయింది. దాన్నే మనం ఏం చెప్తున్నామండి? డిమాండ్ షెడ్యూల్. ఇది మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, గ్రాఫ్ రిప్రజెంటేషన్ అండి. డిమాండ్ కర్వ్ ఇక్కడే మనం చూస్తున్నాం. ఇందాక తీసుకున్నట్టు ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ తీసుకుంటే వై యాక్సిస్ మీద మనం ప్రైస్ తీసుకున్నాం. 10, 20, 30 ప్రైజెస్ని వై యాక్సిస్ మీద తీసుకుంటే క్వాంటిటీ ప్రైజెస్ 100 ప్రైజెస్ కాదు, క్వాంటిటీ 100, 80, 60 అనేవి మనం వై యాక్సిస్ మీద తీసుకున్నామండి. సో డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ స్లోప్లో ఉంటుందండి. లెఫ్ట్ నుండి రైట్కి కిందికి వస్తుంది. దిస్ షోస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఎక్స్ యాక్సిస్ మీద మనం క్వాంటిటీ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకున్నాం. కర్వ్ ఎలా ఉంది నాన్న? డౌన్వర్డ్ స్లోప్లో ఉంది. అంటే మనకు డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోప్లో అనేది చూపిస్తుంది. దీన్నే మనం డిమాండ్ కర్వ్ అని అంటున్నాం. ఇక్కడ వరకు ఈ వీడియో అయిపోతుందండి.
కానీ మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, వీడియో స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ప్రైస్ పెరిగితే డిమాండ్ ఎందుకు తగ్గుతుంది అనే క్వశ్చన్ మనకి తెలియాలి అని చెప్పి. ఇప్పుడు మనకి వీడియో లెంత్ ప్రకారం ఇప్పటికీ ఈ డిమాండ్ అనే కాన్సెప్ట్ని ఆపేస్తున్నానండి. రీజన్స్ మనకి ఈ డిమాండ్ ఎందుకు ఇలా ఉంది అని కొన్ని రీజన్స్ ఉన్నాయండి. డిమాండ్ పెరిగితే ప్రైస్ ఎందుకు తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అనే రీజన్స్ మనకి డిమాండ్ అనే టాపిక్లో మనకి ఉన్నాయండి. ఆ రీజన్స్ మనం తెలుసుకోవాలంటే రేపటి వీడియో కోసం వెయిట్ చేయాలి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎకాన్ ఈజీ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్. డోంట్ జస్ట్ వాచ్ అండి, స్టార్ట్ లెర్నింగ్.